అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గగనతలంలో ప్రమాణాల భద్రతకు సంబంధించిన అంశాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. ప్రపంచంలోని వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతిక భద్రతా వేగం ఇంధన వినియోగం పరంగా అత్యున్నతమైనని అభిప్రాయం ఉంది. ముఖ్యంగా 777 డ్రీమ్ లైనర్ విమానాలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను సుదూర గమ్యస్థానాలకు తీసుకెళ్లడానికి అనువైనవిగా భావిస్తారు. డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటికే పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తినా ఆ శ్రేణి విమానం కుప్పకూరడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంస్థ తయారీ డ్రీమ్ లైనర్ విమానాల గురించి ఆరా తీస్తున్నారు. అమెరికాకు చెందిన విమాన నిర్మాణ సంస్థ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాల తయారీకి 2000లో సంకల్పించింది. ఎక్కువ దూరం ప్రయాణించే విమానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అంచనా వేసిన దానికన్నా 3 ఏళ్లు ఆలస్యంగా తొలి డ్రీమ్ లైనర్ 2009 డిసెంబర్ 15న గగనతలంలో చక్కర్లు కొట్టింది. జపాన్కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్వేస్ 2011 సెప్టెంబర్ 8న డ్రీమ్ లైనర్లో మొట్టమొదట వాణిజ్యపరమైన సేవలకు వినియోగించింది. ప్రపంచవ్యాప్తంగా 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో ఇప్పటి వరకు 100 కోట్ల మందికి పైగా ప్రయాణించారని బోయింగ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. వివిధ విమానాయ సంస్థల వద్ద 1148కి పైగా ఈ శ్రేణి విమానాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా 34 డ్రీమ్ లైనర్ల ద్వారా ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. బోయింగ్ సంస్థ రూపొందించిన వైడ్ బాడీ మోడల్స్ 787 డ్రీమ్ లైనర్ ఒకటి. ఒకేసారి 242 నుంచి 290 మంది వరకు ప్రయాణించవచ్చు. ఎయిర్లైన్ సంస్థలు ఖండాంతర ప్రయాణాలకు ఈ మధ్యస్థ పరిణామం కలిగిన విమానాలను వినియోగిస్తుంటాయి. డ్రీమ్ లైన్ విమానం ఏకబిగిన 13,530 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. డ్రీమ్ లైనర్ 787 విమానం బాడీ 50% కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మితమైంది. ఇది స్టీల్ కంటే దృఢమైనది, అల్యూమినియం కంటే తేలికైనది. దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకుంటుంది. పర్యావరణ రహితమైనదిగా దీనికి పేరుంది. అత్యాధునిక నేవిగేషన్ వ్యవస్థలు దీని సొంతం. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ శ్రేణి విమానాలు హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఈ ఏడాది జనవరి 24న అమెరికా ఎయిర్లైన్స్కు చెందిన 2 విమానాల్లో సమస్యలు తలెత్తాయి. సాంకేతిక వైఫల్యాలే ఈ ఘటనలకు కారణమని నిపుణులు తేల్చారు. 2013లో వివిధ దేశాల్లో 8 సార్లు పలు రకాలైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. బోయింగ్ సంస్థ తయారు చేసిన 737 మ్యాక్స్ 8 శ్రేణి విమానాలు 6 ఏళ్ల క్రితం ఇండోనేషియా, ఇథియోపియాలో ఘోర ప్రమాదాలకు గురయ్యాయి.
2018 అక్టోబర్ 9న 181 మంది ప్రయాణికులు 8 మంది సిబ్బందితో జకార్తా నుంచి బయలుదేరిన లయన్ ఎయిర్ సంస్థకు చెందిన విమానం జావా సముద్రంలో పడిపోయింది. ఇది జరిగిన 5 నెలలకే 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం అడిస్ అబాబా నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 157 మంది మరణించారు. ఈ 2 ఘటనలతో అమెరికాతో పాటు వివిధ దేశాలు 737 మ్యాక్స్ 8 జెట్స్ నిలిపివేతకు ఆదేశించాయి. తమ విమానాలపై ఆంక్షల ఎత్తివేత కోసం బోయింగ్ సంస్థ అక్రమాలకు పాల్పడిందని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపడంతో ఆ సంస్థ $250 కోట్ల చెల్లించి ఆ వివాదాన్ని పరిష్కరించుకుంది. నేరాభియోగాలపై విచారణలో శిక్ష నుంచి తప్పించుకునేందుకు 737 మ్యాక్స్ 8 విమాన ప్రమాదాల్లో మృతుల తరపు బంధువులకు పరిహారం చెల్లించేందుకు ఈ ఏడాది మే నెలలో అంగీకరించింది. ఇండోనేషియా, ఇథియోపియా ఘటనలు బోయింగ్ సంస్థను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. త్వరలో ప్యారిస్ ఎయిర్ షో ప్రారంభం కానుంది. బోయింగ్ సంస్థతో పాటు దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్బేస్ తమ విమానాలను ప్రదర్శించనున్నాయి. వీటిని చూసే ఈ కంపెనీలకు ఆర్డర్లు వస్తుంటాయి. సరిగ్గా ఈ ప్యారిస్ షో ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందే అహ్మదాబాద్లో బోయింగ్ విమాన ప్రమాదానికి గురికావడం ఆ సంస్థ విక్రయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. భార్యాభర్తలిద్దరూ డాక్టర్లు లండన్లో స్థిరపడాలనుకున్నారు. 3 పిల్లలతో సహా విమానం ఎక్కారు. కాసేపట్లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవబోతోంది. అతని కళ్ళల్లో ఆనందం. లండన్కు వెళ్తున్నామనే సంతోషం. ఆ ఆనంద క్షణాలను పదిలంగా మార్చుకునేందుకు చిరునవ్వులతో సెల్ఫీ తీసుకున్నారు. కానీ వారికి అదే లాస్ట్ సెల్ఫీ అయింది. లండన్లో స్థిరపడాలనుకున్న వారి కలలను విమాన ప్రమాదం చిదిమేసింది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ కోమి వ్యాస్, డాక్టర్ ప్రతీక్ జోషికి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె మీరియా, ప్రద్యుత్, నకుల్ అనే కవల పిల్లలు ఉన్నారు. కోమి జోషిలు ఉదయపూర్లోని ఓ ఆసుపత్రిలో విధులు నిర్వహించేవారు. జోషి ఇటీవలే లండన్కు వెళ్లారు. తన కుటుంబాన్ని కూడా లండన్కు తీసుకువెళ్లేందుకు 2 రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చారు. లండన్కు టికెట్లు బుక్ చేసుకుని ఎన్నో ఆశలతో ఆ కుటుంబం అంతా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చింది. విమానం ఎక్కిన తర్వాత జోషి తన భార్య పిల్లలతో కలిసి ఆనందంగా సెల్ఫీ తీసుకున్నారు. అయితే టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఫ్లైట్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో డాక్టర్ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాలకే కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 241 మంది మృతి చెందారు. ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. వైద్య కళాశాలపై విమానం కూలిన నేపథ్యంలో మరో 24 మంది మృతి చెందారు.